బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ప్రారంభం కానుంది. కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ మీటింగ్లో పాల్గొనేందుకు ప్రొడ్యూసర్లు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పటికే మైత్రి నవీన్, సాహు, గారపాటి సహా మరికొందరు వచ్చారు. ఫెడరేషన్ లీడర్లు తరలి వచ్చారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగనున్నాయి. అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ మీటింగ్తోనైనా కొలిక్కి వస్తుందా సమస్య అన్నది ఉత్కంఠ నెలకొంది. ఫిల్మ్ ఛాంబర్లో కొద్దిసేపట్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరగబోతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఎస్ అనిల్, ఈ మీటింగ్ ఎట్లా ఉండబోతుంది? ఎజెండా ఏంటి? ప్రొడ్యూసర్లు ఒక్కొక్కరుగా ఇప్పటికే వస్తున్నారు, దాదాపుగా అందరూ వచ్చేసారా? తర్వాత ఫెడరేషన్ సభ్యులు అంటే ఈ కార్మికుల నుంచి ఎవరు హాజరవుతున్నారు? ఇవాళ జరగబోతున్నటువంటి సమావేశంలో ఏమైనా కీలకమైనటువంటి అప్డేట్ వచ్చే ఆస్కారం కనపడుతోందా? ఎస్ రాజేష్, ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇటు ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు, అదేవిధంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించిన మీటింగ్ అయితే జరగబోనుందని చెప్పాలి. ముఖ్యంగా గత 5 రోజుల నుంచి, అంటే ఈరోజు 6వ రోజు, ఈ 6 రోజుల నుంచి కూడా ఈ సమ్మెకి సంబంధించి 30% వేతనాల పెంపు విషయంలో అయితే ఈ సమ్మె కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కార్మికులకు సంబంధించి, సినీ కార్మికులకు సంబంధించి ఎలాంటి పరిష్కారం దొరకకపోవడంతో ఈ వివాదం అనేది పెరుగుతూనే వస్తుందని చెప్పాలి. ముఖ్యంగా సో పెరుగుతున్న సందర్భంలో కోఆర్డినేషన్ కమిటీ వీరశంకర్ ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెజెంట్ అయితే వీళ్ళిద్దరికి మధ్య మాట్లాడి వీళ్ళిద్దరికి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో దాన్ని సద్దుమణిగేలాగా చేయాలని చెప్పేసి అయితే ఈరోజు మీటింగ్ జరగబోనుందంటే విషయం అయితే తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించి, అదేవిధంగా ఇటు ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి మాత్రం ఈరోజు మీటింగ్ అయితే ఉండబోనుందని చెప్పాలి. అయితే ఇప్పటికే కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇటు ఫెడరేషన్కి సంబంధించి కూడా సభ్యులు రాబోతున్నారు. అయితే కొద్దిసేపట్లోనే ఈ సమావేశం అయితే ఉండబోతుందని చెప్పాలి. ముఖ్యంగా నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తూనే వస్తున్నాడు. అదేవిధంగా ఆయనకు సంబంధించి ఇటు ఫెడరేషన్ సభ్యులకి, ముఖ్యమైన నేతలకి, ఇటు ప్రెసిడెంట్ అనిల్కి, అదేవిధంగా అమ్మిరాజు సెక్రటరీ, అదేవిధంగా అలెగ్జాండర్, వీళ్ళందరికీ సంబంధించి కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా చర్చలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఫెడరేషన్ సభ్యులు కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విషయం పైన కూడా ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధమైన సమాధానం బయటకు వస్తుంది, అదేవిధంగా విశ్వప్రసాద్ తోటి మాట్లాడే అవకాశం ఉంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు మాత్రం ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా ఈ 30% వేతనం ఏదైతే పెంచాలని చెప్పేసి సినీ కార్మికులు గత 6 రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారో ఈ సమ్మెకు సంబంధించి 30% పెంపుకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఈ రోజు ఒక నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు సమ్మె కొనసాగిస్తున్నారు. సో వాళ్ళ డిమాండ్స్లో ఏమన్నా కొంచెం తగ్గే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మధ్యస్థంగా ఒక పరిష్కారం అనేది ఇద్దరి వైపు నుంచి జరగాలి కాబట్టి సో వాళ్ళు కొంచెం తగ్గడం, లేదు 30% మేము ఇవ్వలేము, సో 15%, 18% ఎంతో కొంత ఫిగర్ చెప్పి వాళ్ళని ఒప్పించుకునే ప్రయత్నము ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్తున్నారు అక్కడ నిర్మాతలు కానీ వచ్చినటువంటి వాళ్ళు కానీ. అంటే ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ ఇన్వాల్వ్ అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా సినీ కార్మికులకు సంబంధించి నిర్మాతలు అయితే 30% పెంచేది లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి సినీ కార్మికులు కూడా దీనికి సంబంధించి మా వరకు ఎలాంటి చర్చలు జరగలేదు. కాబట్టి ఈ చర్చలో భాగంగానే ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో, ముఖ్యంగా కోఆర్డినేషన్ కమిటీ, ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ఒక పరిష్కారం అయితే ఉంటుంది. 30% అనేది ఖచ్చితంగా లేదు. కాబట్టి 30% లేకుండా మరొక శాతం అంటే 15, 20 అనేది మాత్రం ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ శాతం మేరకు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన కండిషన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఇటు నిర్మాతలకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి, కాల్ షీట్ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా హాలిడేస్లో వీళ్ళకి సంబంధించిన డబుల్ పేమెంట్ విషయాలు కావచ్చు, ఇవన్నిటికి కూడా వీళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. వీటిల్లో కూడా మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి నిర్మాతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న నిర్మాతలు కూడా మాట్లాడడం జరిగింది. మా చిన్న బడ్జెట్లకు సంబంధించి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ 30% ఇచ్చే అవకాశం
లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కోఆర్డినేషన్ కమిటీ అయితే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈ సమావేశానికి సంబంధించి. ఈ రోజు ముఖ్యంగా ఇదొక సమావేశం కీలకంగా మారనున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు సినీ కార్మికులు గత 6 రోజుల నుంచి కూడా ఈ సమ్మె చేస్తూనే వస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా వాళ్ళకి సంబంధించి 30% ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరకబోతుంది అనేది అయితే మనకు తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రాజేష్. అందులో భాగంగానే ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించి అదేవిధంగా ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఈరోజు మీటింగ్ కీలకంగా మారనుందని చెప్పాలి. ఒకవేళ కనుక ఈ రోజు జరిగే మీటింగ్ కొలిక్కి వచ్చిందంటే మాత్రం సండే నుంచి అంటే సండే రేపు వీళ్ళు ఒక ధర్నా చేయాలని చెప్పేసి ర్యాలీ చేయాలని చెప్పేసి కూడా ఫెడరేషన్ సభ్యులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఈ రోజు మాత్రం ఈ నిర్ణయం తీసుకుంటే అలాంటివి ఏవి ఉండకుండా ఖచ్చితంగా వీళ్ళు విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేతనాల విషయంలో కూడా వీళ్ళు సంతోషం వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంటుంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ అనిల్. కొద్దిసేపట్లో ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరగబోతోంది వీరశంకర్ ఆధ్వర్యంలో. సో మరి ఇవాళ అప్పటికే చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. తర్వాత ఫెడరేషన్ నుంచి కూడా అక్కడ సభ్యులు వస్తున్నారు. సో కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై ఇప్పుడు నిన్న గత 6 రోజులుగా ఏవైతే వాళ్ళు ధర్నా చేస్తున్నారో ఆ సమ్మె చేస్తున్నారో దానికి ఒక పరిష్కారం చూపించే మార్గం మధ్యస్థంగా ఇరువురిని ఒప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుందా, కోఆర్డినేషన్ కమిటీలో ఒక ముందడుగైతే పడుతుంది అనేది కనిపిస్తున్నటువంటి అప్డేట్ ఈ సమయానికి.